రాష్ట్రానికి వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చే పనిలో బిజీగా ఉంది గవర్నమెంట్. ఓవైపు పెట్టుబడులను ఇన్వైట్ చేస్తూ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కు బాటలు వేస్తోంది. మరోవైపు స్టేట్ ను క్లీన్ గా మార్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వం లేటెస్ట్ గా స్వచ్ఛతా సమరానికి రెడీ అయింది. రాష్ట్రంలో మరో స్వచ్ఛతా ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు షెడ్యూల్ తయారు చేసింది సర్కార్. 1-2 రోజులు కాకుండా ఏకంగా 60 రోజుల ప్లానింగ్ ను రెడీ చేశారు అధికారులు. స్వచ్ఛత సమరం పేరుతో చేపట్టనున్న ఈ కార్యక్రమంలో పట్టణాల నుంచి పల్లెల వరకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలతో మంచి ఫలితాలు సాధించిన సర్కార్ కొత్త ప్రోగ్రాంను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి గాంధీ జయంతి వరకు దాదాపు 60 రోజుల పాటు స్వచ్ఛతా సమరాన్ని చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టనుంది. ముఖ్యంగా బహిరంగ మలమూత్ర విసర్జనతో వచ్చే సమస్యలు, టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను ప్రజలకు వివరించనున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్ పైన ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీల్లో స్వచ్ఛతపై స్టూడెంట్స్ కు క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఆగస్టు 11న స్వయం సహాయక సంఘాలకు సమావేశాలు నిర్వహిస్తారు. వారికి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్స్ ఓపెన్ చేసి స్వచ్ఛతా కార్యక్రమాలపై ప్రచారం చేయిస్తారు. అలాగే ఇంటింటికి తిరిగి పారిశుద్ధ్యంపై ప్రచారం చేస్తారు. ఆగస్టు 15న స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ ప్రతిజ్ఞ చేయిస్తారు. స్వచ్ఛ సమరం కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లకు ఆర్డర్స్ ఇష్యూ చేసింది స్టేట్ గవర్నమెంట్. గాంధీ జయంతి రోజును స్వచ్ఛ తెలంగాణ దినోత్సవంగా జరపాలని సర్కార్ నిర్ణయించింది.